దానం వలన లాభాలు. నమస్కారం వీవర్స్. దానం వలన లాభాలు. సంపద తమకు అమితమైన ఆనందాన్ని ఇస్తుందని, అన్ని కోరికలను తీరుస్తుందని కొందరు అనుకుంటారు. సంపద కోసం అన్యాయాన్ని ఆచరించటానికైనా ఒక వ్యక్తి వెనుకాడకపోవచ్చు. ప్రభుత్వానికి సక్రమంగా అందచేయాలనుకోడు. అందువలన తప్పుడు లెక్కలు తయారు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. పట్టుపడితే లంచమిచ్చి తప్పించుకోవాలని చూస్తాడు. ఎలాగైనా కోట్ల కొలది డబ్బు సంపాదించాలన్నదే ఆలోచన. అయితే ఆ తర్వాతే అసలు సమస్య ప్రారంభం అవుతుంది. సంపాదించిన డబ్బును ఎక్కడ దాచుకోవాలి? ఒక పెట్టెలో పెట్టాలి. పెట్టెకు తాళం కావాలి. ఆ పెట్టెను సురక్షితమైన ప్రదేశంలో దాచిపెట్టాలి. అతడు సంధ్యావందనం ఆచరిస్తుంటే దాచిపెట్టిన పెట్టె జ్ఞాపకానికి వస్తుంది. దేవునికి పూజ చేస్తున్నా ఆ పెట్టె మనసులో మెదులుతూ ఉంటుంది. అతడిలా ఆలోచించవచ్చు: నేను కొంత ధనాన్ని ఎలాగో సంపాదించాను, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. వీలైతే మరణం తర్వాత కూడా నాతోనే తీసుకువెళ్తాను. అటువంటి వ్యక్తికి నీలకంఠ దీక్షితులు హాస్యభరితమైన మరియు ఎంతో విలువతో కూడిన సలహానిచ్చారు. ఆయన ఇలా చెప్పారు: మీ ధనాన్ని మరణము తర్వాత కూడా మీతో తీసుకువెళ్ళదలుచుకుంటే బ్రతికి ఉన్నప్పుడే తగిన వ్యక్తికి దానిని దానం చేయండి. అలా చేస్తే ఏమవుతుంది? సంపద పుణ్యంగా మారుతుంది. మరణం తర్వాత మీకు తల ఉన్నా లేకపోయినా మీ సంపద మాత్రం పుణ్యం రూపంలో మీ వెంట వస్తుంది. అత్యాశకు విరుగుడు అర్హత కలిగిన వారికి దానం చేయటమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన దానము గ్రహీతకు సంతోషం కలుగచేయటంతో పాటు దాత ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. కొంత ధనాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి దుఃఖం కలుగుతుంది. అయితే ఒక పేద విద్యార్థికి పరీక్ష రూపంలో కట్టడానికి స్వేచ్ఛగా దానం చేసినప్పుడు తృప్తితో కూడిన సంతోషం కలుగుతుంది. దానం అలా దాతకు, దానగ్రహీతకు ఆనందాన్ని ఇస్తుంది. జై సాయిరామ్.